మళ్ళీ భయపడే దరిద్రులు అనే మాట నీకు ఎలా వచ్చింది చెప్పు. అరిహంత్ గారు తమను మరో యుక్తిని ప్రయోగించాల్సి వస్తుంది. శివభక్తి అనే దొంగ నాటకాన్ని ఆడుతూ ధర్మాన్ని అతిక్రమించడం వల్లనే ఈ దారుణమైన కష్టాలను అనుభవిస్తున్నారు మీరు. ఇలాంటి త్రిపుర వంటి సంపన్న పురాలకు అధిపతులై ఉండి కూడా మీరు కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యాలకు దూరంగా ఎందుకు ఉండలేకపోతున్నారో తెలుసా? ఈ శివభక్తి వల్ల మాకు రక్షణ సమకూరుతుంది. త్రిపురాసుర, ఎంతటి భ్రమలో జీవిస్తున్నారో తమరు. సర్వశక్తివంతుడు, త్రికాల జ్ఞాని అయినటువంటి సాక్షాత్తు ఈ మహాదేవుడికే మీ ముగ్గురు భక్తి ఒక బూటకమని చాలా స్పష్టంగా తెలుసు. అయినా వారు మీ ముగ్గురికి ఏమీ అవ్వకుండా కాపాడుతున్నారు. దీనికి కారణం మీరు చూపిస్తున్న దొంగ భక్తి కానే కాదు, మీ ముగ్గురిలోని సంఘటిత శక్తులే కారణం. ప్రస్తుతం నాకు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. అతి త్వరలోనే మీ ముగ్గురికి మరింత అద్భుతమైన శక్తి లభించబోతోందని. మనకు ఎవరు కూడా ఎలాంటి నష్టాన్ని కలిగించారు. ఇక దేనికి తడుముకోవాల్సిన అవసరం లేదు. ఈ నారాయణ అంశం చెప్పే ప్రతి మాట నిజమనిపిస్తుంది. అయితే మీరు ఏ కారణం చేత మహాదేవుడి భక్తి అనే నాటకాన్ని ఆడుతూ అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారెందుకు? ఇక చాలించండి మీ భక్తి అనే బూటకాన్ని. ఇక లింగ పూజకు కాలం చెల్లింది. గుర్తించండి మీలోని సర్వశక్తులను. మహాబలవంతులైన త్రిపురాసురులు మీరు ముగ్గురు. ఇక అందువల్ల మీ జీవితాన్ని మీకు ఇష్టమైన విధంగా జీవించటం ఆరంభించండి. మహాబలవంతులైన త్రిపురాసురులు మీరు ముగ్గురు. ఇక అందువల్ల మీ జీవితాన్ని మీకు ఇష్టమైన విధంగా జీవించటం ఆరంభించండి. నారాయణ అంశం చెప్పే ప్రతి మాట నిజమనిపిస్తుంది. అయినా మాకేం భయం. ఇంకా బయలుదేరండి మూషికొత్తమా. మనకు సకల సుఖాలు సౌకర్యాలు పొందే అవకాశం ఉన్నా ఇలా దరిద్రుల్లా బతకాల్సిన అవసరం ఏముంది? నిజమే, ఊరికే వృధా చేసుకుంటున్నాం జీవితాన్ని. తండ్రి గారు, త్వరలోనే సత్యం తమరి ముందుకు రాబోతుంది. ఆ త్రిపురాసురుల దొంగ భక్తి బయటపడుతుంది. అసలు నిజం తమరి కళ్ళ ముందే ప్రత్యక్షమైందంటే అదే తమరికి నమ్మకం కలిగిస్తుంది. చూస్తుంటే మా గణేశుడి పథకం పారినట్లే ఉందే. నా మాటల వల్ల ఈ అసురులు ముగ్గురు ప్రభావితం అయినట్లే ఉన్నారు. సోదరులరా, మన గురువు శుక్రాచార్యుల వారు మనల్ని ముందే హెచ్చరించారు. అందుకే మనం ఇతని మాటల మాయలో పడ్డం మంచిది కాదు. నీ ఉద్దేశం ఏమిటి? నువ్వంత సులభంగా మమ్మల్ని మా భక్తి మార్గం నుండి మాటలతో మభ్యపెట్టి తప్పించగలవనా? పుత్ర, మా భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి భక్తి మార్గాల నుండి వైదొలగరు.
తమరికి నమ్మకం కలిగించటానికి మేము మరిన్ని ప్రయత్నాలైనా చేస్తాము. కానివ్వండి. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతున్నది ఒక్కటే. మీరు అంటే త్రిపురాసురులు ఆ దివ్యామృత పానమనే భాగ్యాన్ని కోరుకోవడం లేదని. అలాగే మీ ముగ్గురికి నా మాటలపై ఏమాత్రం నమ్మకం లేదని. ఇక్కడికొచ్చి నేనే తప్పు చేశాను. ఇక నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నీ దగ్గర అసలు అమృతమే లేదు. నీ ఉద్దేశం ఏమిటో ఉంది అని చెప్పకుండా మా దగ్గర దాస్తున్నావు కదా. మేమేమైనా వెర్రి వాళ్ళమా? ఇక నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నీ దగ్గర అసలు అమృతమే లేదు. నీ ఉద్దేశం ఏమిటో ఉంది అని చెప్పకుండా మా దగ్గర దాస్తున్నావు కదా. మేమేమైనా వెర్రి వాళ్ళమా? దేవి, తమరు ఎంత కష్టపడి ఎంతో దూరం వచ్చారు, కానీ ఈ ముగ్గురికి తమరు అవసరం లేదనిపిస్తోంది. అందువల్ల మనం ఇక్కడ నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయలుదేరడం మంచిదనిపిస్తోంది. పదండి, వెళదాం. అయ్యో, నిజం చెప్పాలంటే ఇంత సౌందర్యవతి చేతిలో కాలకూట విషయం ఉన్నా సరే నేను తాగటానికి సిద్ధమే. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తే అది మా జీవితంలో అతిపెద్ద తప్పు అవుతుంది. మీ మాట ముమ్మాటికి నిజం. అసలైన అమృతం అంటే ఇదే. ఈ మదిర, ఈ సౌందర్యం, ఈ నృత్యాలు, ఇదే ఆనందం కదా. ఇక నుండి భక్తి చాలు. భోగం కావాలి, మదిర వైభోగం కావాలి. ఇక నేటి నుండి అమృతపానంతో పని లేదు. ఈ మధిరాపానంతోనే అసలు పనంతా. త్రిపురాసుల్ని కాపాడుతూ వస్తున్న తమరి భక్తి అనే ముసుగు పూర్తిగా తొలగిపోయింది తండ్రి గారు. వారే స్పష్టంగా నిరూపించారు వారి భక్తి ఉండేది కేవలం అధర్మంపైనే అని. తండ్రి గారు, వారి అసుర సైన్యానికి ప్రాణం పోసే లోపుగానే, త్రిపురాలు సరళ రేఖ నుండి బయటికి వచ్చే లోపుగానే, 1000 సంవత్సరాలు సకల లోకాన్ని నాశనం చేసే లోపే వారిని తమరే అంతం చేయాలి. త్రిమూర్తులకు వందనాలు.
ప్రణామాలు పెద్దమ్మ గారు. ప్రణామాలు మమ్మగారు. మహాదేవ, గణేశుడు తన బుద్ధి చాతుర్యంతో సమయం ఉండగానే త్రిపురాసురుల అసలు రంగు మీ ముందు బయటపెట్టాడు. లేకపోతే చాలా ఆలస్యం జరుగుండేది. ఇప్పటికీ ఆలస్యమైపోతుంది. సమస్త దేవగణాలందరి తరపున తమరికి నా ప్రార్థన ఒక్కటే మహాదేవ. శుక్రాచార్యుడు అసుర సైన్యం ప్రాణాలు పోసుకోకముందే అడ్డుకోండి ప్రభు. మరింత పోయి అద్భుతం, సౌందర్యం, మరింత మదిర, ఆనందరి, సుఖలే నాట్యం, సంతోషిస్తున్నది. ఇది కదా సౌందర్యం అనుభవించడం ఆస్వాదిస్తూ అంటే. ఆనందిస్తూ సంతోషిస్తూ ఇది కదా అనుభవించడం అంటే. మరింత మదిర కావాలి. నా పని పూర్తయినట్టే ఉంది. మహాదేవ పుత్రుడు ప్రథమ పూజ్యుడు గణేశుడు ఈ త్రిపురాలను కోలుకోలని దెబ్బతీసినట్టే ఉన్నాడు. హర హర మహాదేవ్, 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 హర హర మహాదేవ్. త్రిపురాసురుల వాస్తవ చరిత్ర ఇక అర్థమైపోయింది. వారి కుటిల ప్రయత్నాలు కూడా స్పష్టంగానే కనిపెట్టారు. గణేశుడు ఎంతో కష్టపడి సత్యాన్ని తెలియజేశాడు. త్రిపురాసురులను అంతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే వారి అంతానికి నాకు బాణం కావాలి. ఆ బాణం కారాదు. అయితే ఆ బాణాన్ని సంధించే ధనస్సు. ఆ ధనుస్సు కారాదు. మహాదేవుడు ఎలాంటి రథాన్ని అధిరోహించి రావాలంటే ఆ రథం కారాదు. ఇవన్నీ ఎవరు తీసుకురాగలరు? తండ్రి గారు, నేను తీసుకురాగలను. పుత్ర, అలాంటి రథం, ధనుస్సు, బాణాల కోసం ఎక్కడ అన్వేషిస్తావు? నాకు
అర్థమైంది. రథం కాని రథాన్ని ఎలా రూపొందించాలో తెలుసా? అమ్మా, నిజానికి సూర్యుడి రథానికి పూంచిన అశ్వాలు గుర్రాలు కావు, వెలుగులోని 7 రంగులకు ప్రతీకాలు. అంతేకాదు, గాయత్రి, బృహతి, ఉష్ణిక, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనేవి 7 ఛందస్సునే అశ్వాలు. అదేవిధంగా తండ్రి గారి రథం కూడా రథమై ఉండదు, స్వయంగా దేవతలే రథమవుతారు. నమో నమః గణపతి నమో నమః నమో నమః. ఇంకా ఈ దేవతలనే రథాన్ని నిర్మించడం కోసం నాకు ఈ సృష్టిలోనే అతి గొప్ప శిల్పి అయిన విశ్వకర్మ గారి సహాయం కావాల్సి ఉంటుంది. నేను సిద్ధమే శ్రీ గణేష. ఇది నాకు లభించిన మహాద్భాగ్యం. మంచిది. అందరి ఆశీస్సులు తీసుకున్నాక మనం రథం నిర్మించే కార్యాన్ని ఆరంభించేద్దాం. ఆనందం, పరమానందం, బ్రహ్మానందం. త్రిపురాల్లో ఆ కోలాహలం ఏమిటి? మూర్ఖులారా, మరికొంతసేపు ఆగలేకపోయారా? ఖచ్చితంగా ఇది ఆ గణేశుడి పన్నాగమే. ముందు వెంటనే అసుర సైన్యానికి ప్రాణాలు పోసి వారిని జాగృతం చెయ్యాలి. త్రిపురాలను కాపాడుకోవటానికి ఇదొక్కటే మార్గం. ఓం బ్రీం బ్రాం ప్రీం క్రాం స్వాహ స్వాహ స్వాహ. ఓ పార్వతీనందన శ్రీ గణేష, నేను విశ్వకర్మని, దేవశిల్పిని, కానీ నా ఊహకి కూడా అందడం లేదు. రథం కాని రథం, విల్లు కాని విల్లు, బాణం కాని బాణం ఎలా చేస్తాం? ఇది మనకు సాధ్యపడుతుందా? అవి కావాలి, కాకుండానూ ఉండాలి. వాటిని ఎలా రూపొందించాలి? మనం మన తెలివిని, మన నైపుణ్యాన్ని ఉపయోగించి విశ్వకర్మ గారు మనం సకల దేవతల రథాన్ని నిర్మిస్తే అది రథం కాదు కదా. సర్వదేవ రథమా? అవును విశ్వకర్మ గారు, ఈ రథం సకల దేవతలు, సకల లోకాలు ఉంటాయి. దానికి చక్రం స్వయంగా సూర్యుడుంటాడు. 12 పట్టుకొయ్యల స్థానంలో 12 మంది ఆదిత్యులు, రథం ఎడం చక్రంలో చంద్రుడుంటారు. దానికి 16 పట్టుకొయ్యల్లో చంద్రుడి 16 కళలు ఉంటాయి. ఇంకా నక్షత్రాలన్నీ రథ చక్రాలతో పాటుగా నడుస్తాయి. అంతరిక్షం యావత్తు రథానికి అగ్రభాగాన ఉంటుంది. మా తండ్రి గారు భారాన్ని మందరాచలం తప్ప మిగిలినవేవీ భరించలేవు. రథంలో రథికాసనంగా మందరాచలం ఉంటుంది.
దాల్చి వచ్చి రథం మీద కూర్చొని ఉయ్యాల ఊపుతారు. నాలుగు దిక్కులు 4 గుర్రాలు అవుతాయి. వాయుదేవుడు రథానికి ముందు శృంగాలై నిలిచి ఉంటారు. బ్రహ్మదేవుడు రథానికి సారథి అవుతారు. ఓంకారమే వారి చర్మాకోల అవుతుంది. ఇంకా ఆకాశం రథానికి గొడుగు అవుతుంది. అప్పుడు సుముహూర్తమే దానికి పగ్గం అవుతుంది. స్వర్గం మోక్షాలు రథానికి ధ్వజాలు. కామధేనువు మన ఐరావతం భార్య అబ్రాము రథానికి వెనుక వైపు నించుని ఉంటారు. ఇంకా పంచభూతాలు రథానికి బలంగా మారుతారు. చెప్పండి దేవశిల్పి విశ్వకర్మ గారు, రథం కాని రథం నిర్మించడం పూర్తయినట్టేగా? అదే మనోరథం. తమరి మేధస్సు, తమరి పరికల్పన అనన్య సామాన్యం. అద్భుతం ప్రభు. ధన్యవాదాలు విశ్వకర్మ గారు. పదండి, మనం ఇప్పుడు ధనస్సు రూపొందిద్దాం. తాతగారైన పర్వతరాజు హిమాలయం ధనస్సు అవుతారు. వింటినాయగా శ్రీమన్నారాయుడి పడక ఆదిశేషుడు ఉంటాడు. ఇప్పుడు ధనస్సు కూడా సిద్ధమైంది, కానీ అది ధనస్సు కాదు కదా. మిగిలింది బాణం. త్రిపురాలని నాశనం చేయదగిన బాణం. స్వయంగా సృష్టి పరిపాలకుడైన మా మామగారు. ఇంకా సకల పాపాలను బూడిద చేయగల అగ్నిదేవుడు బాణానికి మల్లవుతారు. ఇంకేముంది విశ్వకర్మ గారు, బాణం తయారైంది, కానీ అది బాణం కానే కాదు. మనం వీటిని తండ్రి గారి దగ్గరికి తీసుకెళ్దాం. తండ్రి గారు, రథం కాని రథం సిద్ధమైంది. ఇదేమో ధనస్సే కానీ ధనస్సు కాదు. ఇదిగో చూడండి, బాణం, కానీ మహాబాణం.
హర హర మహాదేవ 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 హర హర మహాదేవ. ఓం హ్రీం హ్రీం రాం హ్రీం స్వాహ. ఓం హ్రీం హ్రీం రాం హ్రీం స్వాహ. అన్నగారు, ఈ నీలి నీడలు ఎవరివి? త్రిపురాలపైకి వచ్చేంత కండకావరమా వీటికి? ఎవరది ముందుకొచ్చి నిలబడు, లేకపోతే మరణానికి సిద్ధపడు. రాహువా, చూడు రాహు, నీతో గ్రహణాలు పట్టించుకోవడం సూర్యుడికి చంద్రుడికి చెల్లుతుంది, కానీ మా త్రిపురాల మీద చెల్లదు. గ్రహణం పట్టబోతుంది మీ రాజ్యానికి. మహాదేవుడి ఆగ్రహం అనే గ్రహణం. అందుకే వారు తమ రథంపై ఆసీనులై మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తున్నారు. అసలు విషయం మరవకండి, మీ త్రిపురాలు ఒక సరళ రేఖ రాబోతున్నాయి. మీకిచ్చిన వరం గుర్తుందిగా? 1000 ఏళ్ళకొకసారి మా యొక్క త్రిపురాలు 3 కలిసి ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు మాత్రమే, అది మహాదేవుడు ఒకేసారి త్రిపురాలపై ఒకే ఒక్క బాణాన్ని ప్రయోగించాలి. ప్రభు, కేవలం ఆ పరిస్థితుల్లో మాత్రమే మా త్రిపురాలు నాశనం కావాలి. ఈ విషయం గుర్తు చేసి ఒకసారి హెచ్చరించి వెళ్దామని వచ్చాను. వినాశనం మీ వైపు దూసుకు వస్తుంది. అందుకే ప్రియమైన అసురులారా, ఏదైనా ఉపాయంతో ఆత్మరక్షణ చేసుకోగలిగితే చేసుకోండి. అందుకే మీకున్న సమయం చాలా తక్కువ. సరిగ్గా చెప్పావు రాహుగ్రహమా, ఎక్కువ సమయం లేదు. కానీ అసురుల వినాశనానికి కాదు, మా శక్తి యుక్తులను ప్రదర్శించడానికే కాదు, సకల లోకాలలోనూ అసుర రాజ్యాన్ని ప్రతిష్ఠించడానికి మాత్రమే. రాహును తీసుకొచ్చిన సమాచారం కంటే ఇక్కడ చూస్తుంది భయానకమైన దృశ్యం కాదంటావా? మహాదేవుడు మాకు శత్రుపక్షంలో ఉన్నారు, కానీ ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ రహస్య అసుర సైన్యాన్ని నిర్మిస్తున్నాం. చూడు, అయినా ఈ సైన్యం మహాదేవుడిని, వారి పుత్రుడు గణేశుడిని అడ్డుకోగలరా? శ్రీ గణేశుడిక్కడికి వచ్చి జరుగుతున్నది చూసి వెళ్ళి ఉండవచ్చు. ఈ విషయాన్ని మహాదేవుడికి కూడా చెప్పి ఉండవచ్చు. అయినా మనం భయపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మన అసుర సైన్యం అంతం లేనిది. ఇప్పుడు మహాదేవుడే చూస్తారు ఈ అసురులను ఎంత మాత్రం నాశనం చెయ్యగలరనేది. సకల లోకాలలోనూ మంచి అనే దాని నామరూపాలు లేకుండా చేసి అసుర సైన్యం తమకు నచ్చినట్లు సరికొత్త సృష్టిని నిర్మిస్తుంది.
ఓం క్రీం క్రాం బ్రూం స్వాహా. స్వాహ ప్రాణాయ స్వాహ. ఓం స్వాహ స్వాహ. ఇప్పుడు చూస్తాను మన అసుర సైన్యం నుండి లోకాలను ఎవరు రక్షించగలరనేది. ఓం క్రీం క్రాం బ్రూం స్వాహ. ఇప్పుడు మా అసుర సైన్యం ప్రాణం పోసుకోవడానికి సిద్ధంగా ఉంది. విజయాన్ని సాధించాం మేము. పరిపూర్ణమయ్యింది ఇప్పుడు ఈ యజ్ఞం. ఇప్పుడు మనం ఈ యజ్ఞని ప్రజ్వరిల్ల చేయాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అలాగే పంచతత్వాల తేజస్సు అవసరం లేదు. నేను ఆదేశిస్తే చాలు అన్నింటినీ నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నేను నా కార్యాన్ని పూర్తి చేశాను. ఇప్పుడు మిగిలింది మీ వంతు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. హర హర మహాదేవ. అసురులకు దేవతలకు జరిగే మహాసంగ్రామానికి సిద్ధంగా ఉండండి. ఈ మహాసంగ్రామంలో విజయం మన అసురులకు మాత్రమే లభించాలి. సకల సృష్టిపై ఆధిపత్యాన్ని ప్రతిష్ఠించాలి మన అసురులు. మహాదేవుడు తన బాణాన్ని మనపై ప్రయోగించారు కనుక మనం కూడా తగిన సమాధానం చెప్పాలి. మన మహా అసుర బాణంతో, సోదరులారా, మన మహా అసుర బాణంతో. త్రిపుర అసుర యోధులారా లేవండి. ఒక్కొక్కరు భయానక సర్వభయంకర బాణాకారం దాల్చి సర్వనాశనం చెయ్యాలా బాణాన్ని. అది బాణమైనా బాణం కారాదు, అది ధనుస్సైనా ధనుస్సు కారాదు. ఆ రథం అసలు రథమే కాకూడదు. మహాత్రిపురాసురులకు జయము జయము. త్రిపురాసురులకు 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 జయము జయము. ఇక వెళ్ళండి మహాసుర బాణాల్లారా, ముక్కలు ముక్కలు చేయండి ఆ మహాదేవుడి రథాన్ని. వెళ్ళండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి.
అసురులు బ్రహ్మదేవుడి రథంపైకి తమ మహాసుర బాణాన్ని ప్రయోగించి ఆ దూర్త అసురులు వారి దుష్టత్వాన్ని ప్రదర్శించుకున్నారు. ఆ అసుర బాణానికి వెంటనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ప్రభు మహాదేవ, ఈ అసుర బాణం మన వైపుకు వేగంగా దూసుకొస్తుంది. కానీ తమరు ఈ బాణాన్ని కేవలం ఒక్కసారి మాత్రం ఉపయోగించవలసి ఉంటుంది. సంధించిన బాణాన్ని వెనక్కి తీసుకుని మరొక బాణాన్ని ఉపయోగించడం అది అధర్మం అవుతుంది. మనపై త్రిపురాసురులు అనూహ్యమైన దాడి చేశారు. మనం అందులో చిక్కుపడిపోయాము. ఒకవేళ మాగే గనక శక్తులుండుంటే మేము తప్పకుండా తమరికి సహాయంగా యుద్ధం చేసేవారం మహాదేవ. ఇప్పుడు ఏం చేయాలి మహాదేవ? ఏం చేయాలి? నాకు తెలుసు, తండ్రి గారు తనని తాను రక్షించుకోవటానికి విష్ణు అగ్ని బాణాన్ని ప్రయోగించారు. నేను ఏదో ఒకటి చేయాలి. అన్నయ్య, చూస్తుండగానే నాశనం కాబోతుంది మహాదేవుడి రథం. ఆ తరువాత మనం దేవతల బాధ నుండి విముక్తులమైపోతాం. అమ్మా, నేను తండ్రి గారికి సహాయార్థమై వెళ్ళటానికి అనుమతించండి. పుత్ర, ఈ రుద్రాక్ష మాలని మీ తల్లిదండ్రుల ఆశీర్వాద బలంగా భావించి స్వీకరించు. నాకు నమ్మకం ఉంది, సమయం ఆసన్నమైనప్పుడు ఇది నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇవ్వండి అమ్మా. ప్రణామాలమ్మా. పదండి ముషికోత్తమా. పదండి వినాయక. అసుర బాణాన్ని ధ్వంసం చేయడానికి విష్ణు బాణాన్ని ప్రయోగించి దీన్ని వృధా చేస్తాననేది త్రిపురాసురుల పన్నాగం కావచ్చు. కానీ త్రిపురాలు ఒకే సరళ రేఖపై రానంత వరకు ఎక్కుపెట్టిన బాణాన్ని ప్రయోగించే ప్రసక్తే లేదు. ఒకవేళ త్రిపురులు సరళ రేఖపైకి వచ్చేలోపుగా ఆ మహాసుర బాణం రథాన్ని ఢీకుంటే సర్వనాశనమైపోతుంది. అసుర గురువు శుక్రాచార్యుల వారు మన విజయాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తారు. సురక్షితంగా ఉంటాయి త్రిపురాలు, నాశనమవుతాయి మహాదేవుడి సకల దేవగణాలు. ఆరంభమవుతుంది ఎప్పటికీ నాశనం కాని అసుర పరిపాలన. నా కోరిక ఇక నెరవేరుతుంది.
మూషికోత్తమ, ఇదే సరైన సమయం. సమయానికి ముందే శ్రీ గణేశుడు అక్కడికి చేరుకున్నారు. కానీ అంత పెద్ద అసుర మహాస్త్రాన్ని ఎలా ఎదుర్కోగలరు? అది నిజమే. తన తండ్రిని రక్షించుకోవడానికి శ్రీ గణేశుడు ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటారేమో. ఆ ప్రమాదంలోంచి గణేశుడు బయటపడడం అసంభవమైతే నారాయణ నారాయణ. నీ ఆకారాన్ని ఎంతైనా పెంచుకో గణేశ. మా అజేయమైన మహాసురబాణం తగిలి సర్వనాశనం కాక తప్పదు. గణేశుడు బాణాన్ని చెల్లాచెదురు చేశాడు. అసురు సైన్యం గాలికి ఎగిరిపోయింది. విఘ్నహరుడు శ్రీ గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! విఘ్నహరుడు గణేశుడికి జై! అనర్థం, ఘోర అనర్థం. ఈ గణేశుడు నా ప్రయత్నాలను విఫలం చేశాడు. త్రిపురాలు సరళ రేఖపైకి వస్తున్నారు. అంటే తండ్రి గారు త్రిపురాలను నాశనం చేసే సమయం ఆసన్నమైంది. మన యుద్ధం ఇంకా పూర్తి కాలేదు శివపుత్ర గణేశ. అజేయులైన మా అసుర సైన్యం ఇంకా మిగిలే ఉంది. ఒకే బాణం వస్తే నాశనం చేయడం కాదు, అన్ని దిక్కుల వైపు నుండి నీపై దాడి జరుగుతుంది గణేశ. దాన్ని నువ్వెలా ఆపగలవో నేను చూస్తాను. మహాదేవుని రథం రథమై ఉంటుంది. ఇప్పుడు వినాశనం జరిగేది దేవతలకే, వారి దుర్మార్గానికే. ఈ త్రిపురాలు సరళ రేఖలోకి వచ్చేలోగా మా ఈ అసుర సైన్యం వారి రథాన్ని ముక్కలు చెక్కలు చేస్తుంది. రండి అసురులారా, రండి. నా ఉద్దేశం ప్రకారం శ్రీ గణేశుడు అసురులందరినీ తన కాళ్ల కింద తొక్కిపరేస్తారు, పిడికిట్లో పిసికి పారేస్తారు. గణేశుడు అసలు ఏం చేస్తున్నాడు? చూస్తుంటే ప్రమాదమేమో ముంచుకొస్తుంది. అసలు ఎలా కూర్చున్నారంటే విందును ఆరగించడానికి సిద్ధంగా ఉన్నట్టు. రండి రండి అసురులారా, రండి. తొండమయ్యా,
సరిగ్గా దేవేంద్రుల వారు ఊహించినట్లుగానే మన గణేశుడు విజయానికి ముందే విందారగిస్తున్నట్లున్నారు. పార్వతీ మాత అసురాహారం. నారాయణ నారాయణ. ఈ గజముఖ బాలుడు ఇంత బలమైన అసుర సైన్యాన్ని ఆహారంలో నమిలి మింగేస్తున్నాడు. ఇప్పుడు మా అజయ్ అసుర సైన్యాలు నీ మీద పైనుండి దాడి చేస్తాయి. దాన్ని నువ్వు తట్టుకోలేవు. గజాననుడు పంచముఖ గణపతి రూపాన్ని ధరించారు. నారాయణ నారాయణ. మా సైనికులందరినీ జీర్ణం చేసుకోవడం నీకంత సులభం కాదు. నీ ఉదరం చీల్చుకుని బయటకొస్తారు నా సైన్యం. జీర్ణం జీర్ణం. అసుర సైన్యం జీర్ణం. అసుర సైన్యం అయ్యింది జీర్ణం. దేవేంద్ర, మన గణేశుడు అంత పెద్ద అసుర సైన్యాన్ని ఆపడమే కాదు, నాశనం కూడా చేశారు. అవును దేవర్షి, తమరి మాట నిజం. ఇప్పుడు మహాదేవుడి చేతిలో త్రిపురాలు అంతం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇప్పుడు గురుదేవుల ఆశీర్వాద బలం మాత్రమే మనల్ని రక్షించగలదు. లేకపోతే ఈ శ్రీ గణేశుడు తన తండ్రి మహాదేవుల చేతిలో మనం నాశనం అయిపోతాము. మా శక్తులు మళ్ళీ క్షీణించిపోతున్నాయి. మన రథానికి శక్తిని ఎందుకు అందివ్వలేకపోతున్నాం? సకల దేవతల రథం ముక్కలయ్యింది.
సకల దేవతల రథం ముక్కలైపోయిందేమిటి? దేవతలందరి శక్తులు రథాల నుండి బయటకు వెళ్తున్నాయి. పరిస్థితులను చూస్తుంటే మనం రక్షించబడినట్లు అనిపిస్తోంది. కొన్ని క్షణాల్లో మనకి 1000 ఏళ్ల వరకు ఏ ప్రమాదం ఉండదనిపిస్తోంది. ఎందుకు ఈ అనర్థం జరుగుతుంది? మహాదేవుడి రథం ఎందుకు ఇలా కండకండాలైపోతుంది? మిగిలింది కొన్ని క్షణాలు మాత్రమే. ఈలోగా మహాదేవుడి కార్యం ఎలా పూర్తవుతుంది? ఇప్పుడు వాని అంతం ఎలా సంభవిస్తుంది? నాకు ముందే తెలుసు ఈ కార్యంలో విఘ్నాలు తప్పవని. ఈ విఘ్నానికి కారణమేంటి? సకల దేవతల రథం ఈ విధంగా ఎందుకు ముక్కలైంది? ఏం చతురానంద గణేశ, నాశనమైపోయిందా రథం? మమ్మల్ని నాశనం చేయడానికి నిర్మించావుగా, అదే నాశనమైపోయింది. ధనుస్సు బాణాలు లేవు. ఇంకా సమయం కూడా నీ చేతుల్లోంచి జారిపోతోంది. తమరు ఓడిపోయేలా చేస్తోంది. ఎందుకంటే కొన్ని క్షణాల్లో మా త్రిపురాలు మరలా యథాస్థితి వైపుగా ముందుకు సాగుతాయి. దాంతో మమ్మల్ని కమ్ముకున్న మరణ మేఘాలు కూడా మమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోతాయి. ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎవ్వరికీ సాధ్యం కాదు. అప్పుడు ధర్మం మరణించి అధర్మం పెచ్చు పెరుగుతుంది. ఇదేమిటి మాత? ముందే తెలుసంటే దాని అర్థం? ఈ సమయంలో విఘ్నం ఎందుకు కలిగింది? నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. రథాన్ని నిర్మించినవాడు స్వయంగా మన పుత్రుడు గణేశుడే కదా పార్వతి? అవును మహాదేవ, వరము యొక్క నియమాలు అనుసరించి తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు గణేశుడు. మరెందుకు ఈ విఘ్నం కలిగింది? దీని పరిష్కారం మన త్రిమూర్తులకు కూడా అర్థం కాకపోవడం ఏంటి? బహుశా రథం నిర్మించడంలో నా వల్ల ఏదో తప్పు జరిగి ఉంటుంది. తప్పు జరిగింది, కానీ అది తమరి వల్ల కాదు విశ్వకర్మ. స్వయంగా మహాదేవుడి వల్లే జరిగింది ఈ తప్పు. నా వల్ల తప్పు జరిగినదా? ఏమిటా తప్పు? అవును స్వామి, ఎవరినైతే ప్రథమ పూజ్యుడి స్థానంలో స్వయంగా తమరు సకల దేవతలు కలిసి ప్రతిష్ఠించారో ఆ గణేశుడికి పూజ చేయడం మర్చిపోయారు తమరు. ఈ విఘ్నం ఆ పొరపాటుకు ఫలితమే స్వామి. మహేశ్వరి, తమరు ఏం మాట్లాడుతున్నారో తమకి అర్థమవుతోందా? అవును స్వామి, నేను అర్థం చేసుకునే చెప్తున్నాను. ప్రథమ పూజ్యుడు విఘ్నహరుడు గణేశుణ్ణి పూజించడమే ఈ విఘ్నం నుండి తప్పించుకోవడానికున్న ఒకే ఒక్క మార్గం. దీనికి కేవలం ఇంకా కొద్ది సమయమే ఉంది. తనకి నేను తండ్రిని, తండ్రి పుత్రుడికి పూజ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అది అసంభవం గణేశ. తమరు మాకు ఏ ఆపద కలిగించాలనుకున్నా అది అసంభవం. స్వామి, ఆలస్యం మంచిది కాదు. ఇంకా సమయం మిగిలే ఉంది. ఇంకా గణేశుడికి దేవి, మీరే ఆలోచించి నాకు చెప్పండి. తండ్రి పుత్రుణ్ణి పూజించడం అనేది సాంప్రదాయానికి విరుద్ధం కదా.
గణేశుడు నా పుత్రుడు పార్వతి. తమరికి పుత్రుడు మాత్రమే కాదు, స్వామి తను దేవతలకు, సకల దేవగణాలకు ప్రథమ పూజాధికారి కూడా. గుర్తు చేసుకోండి స్వామి, బ్రహ్మదేవుడి కంటే ముందు తమరే ప్రకటించారు, ఎవరే కార్యాన్ని తలపెట్టినా సరే గణేశుడికి తొలి పూజలు జరిపించాలని. నిర్ణయించుకున్న నియమాల ప్రకారం ప్రథమ పూజ్యుడయ్యేవారు ఈ పోటీలో విజయాన్ని సాధించడము ద్వారా తన అర్హతను నిరూపించుకున్నవారు. ఆ విజేత పేరే గజాననుడు. ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించడానికి పూర్వం జరిపించే పూజల్లో అందరికంటే ముందుగా విఘ్నహరుడైన గణేశుణ్ణి పూజించడం అనివార్యమవుతుంది. ఏ కార్యమైతే గణేశుణ్ణి పూజించడంతో ఆరంభమవుతుందో అది తప్పక సఫలమవుతుంది. తమరు అన్న మాటలను స్వయంగా తమరే మర్చిపోతే ఎలా స్వామి? నేను నా ప్రకటనను మరువలేదు ఉమా. అయినా మన పుత్రుడిని మనమే ప్రణామాలు ప్రభు. ప్రణామాలు ప్రభు. ఈ విచిత్ర ప్రకాశం ఏమిటి? సోదరులారా, ఇదేమిటి? ఏకంగా పంచముఖ గజానుడి రూపం దాల్చాడు ఈ మహాదేవ పుత్రుడు. ప్రభు, తమరి అనుమానం, మహాదేవుడి ద్వైతీ భావం నాకు తెలుసు దేవి. దేవాది దేవుడు తమరు, విష్ణుమూర్తి ప్రజాపతి. ఒకవేళ తమరు తమ సందేహాల్ని తీర్చుకోకపోతే, తమరే రూపొందించిన నియమాలు పాటించకపోతే మిగిలిన లోకాలన్నీ ఆ నియమాలను ఎలా పాటించగలవు? అందరి సందేహము తీర్చాలి తమరు. తొలి పూజలందుకునే విఘ్నహరుడి తొలి పూజ నియమం తమరి ఉదాహరణతోనే స్థాపించబడాలి. దాన్ని చూసి భక్తి శ్రద్ధలతో జరిపించేటువంటి ఏ ధర్మకార్యమైనా నిరాటంకంగా సాగడానికి, మధ్యలో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి తగిన ఉదాహరణ కోసమే ఈ లీల జరిపించాను. ఎందుకు ఆగిపోయారు? మీ వికటాటహాసాన్ని కొనసాగించి కావలసినంత ఆనందాన్ని పొందండి. ఎందుకంటే మరణించిన తర్వాత అలాంటి హాస్యం ఉండదు మీకు. అసంభవం! మేము మరణించడం అనేది అసంభవం! ఈ భ్రమలోంచి బయటపడండి. ఎన్ని విఘ్నాలు ఎదురైనా ధర్మ కార్యాలు ఎప్పటికీ ఆగవు. వారిని నువ్వు ఏమీ చేయలేవు గజముఖ. ఇప్పుడు వినాశనం జరిగేది దేవతలకే, వారి దుర్మార్గానికే. ఈ త్రిపురాలు సరళ రేఖలోకి వచ్చేలోగా మా ఈ అసుర సైన్యం వారి రథాన్ని ముక్కలు చెక్కలు చేస్తుంది. మీ అసుర సైన్యాన్నంతటినీ నేనే కాసుకుంటాను. రండి అసురులారా, రండి. నా ఉద్దేశం ప్రకారం శ్రీ గణేశుడు అసురులందరినీ తన కాళ్ల కింద తొక్కిపరేస్తారు, పిడికిట్లో పిసికి పారేస్తారు.
గణేశుడు అసలు ఏం చేస్తున్నాడు? చూస్తుంటే ప్రమాదమేమో ముంచుకొస్తుంది. అసలు ఎలా కూర్చున్నారంటే వెందును ఆరగించడానికి సిద్ధంగా ఉన్నట్టు. రండి రండి అసురులారా రండి. తొండమయ్యా, సరిగ్గా దేవేంద్రుల వారు ఊహించినట్లుగానే మన గణేశుడు విజయానికి ముందే విందారగిస్తున్నట్లున్నారు. పార్వతీమాత అసురాహారం. నారాయణ నారాయణ. ఈ గజముఖ బాలుడు ఇంత బలమైన అసుర సైన్యాన్ని ఆహారంలా నమిలి మింగేస్తున్నాడు. ఇప్పుడు మా అజయ్ అసుర సైన్యాలు నీ మీద పైనుండి దాడి చేస్తాయి. దాన్ని నువ్వు తట్టుకోలేవు. గజాననుడు పంచముఖ గణపతి రూపాన్ని ధరించారు. నారాయణ నారాయణ. మా సైనికులందరినీ జీర్ణం చేసుకోవడం నీకంత సులభం కాదు. నీ ఉదరం చీల్చుకుని బయటకొస్తారు నా సైన్యం. జీర్ణం జీర్ణం. అసుర సైన్యం జీర్ణం. అసుర సైన్యం అయ్యింది జీర్ణం. దేవేంద్ర, మన గణేశుడు అంత పెద్ద అసుర సైన్యాన్ని ఆపడమే కాదు నాశనం కూడా చేశారు. అవును దేవర్షి, తమరి మాట నిజం. ఇప్పుడు మహాదేవుడి చేతిలో త్రిపురాలు అంతం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇప్పుడు గురుదేవుల ఆశీర్వాద బలం మాత్రమే మనల్ని రక్షించగలదు. లేకపోతే ఈ శ్రీ గణేశుడు తన తండ్రి మహాదేవుల చేతిలో మనం నాశనం అయిపోతాం. మా శక్తులు మళ్ళీ క్షీణించిపోతున్నాయి. మన రథానికి శక్తిని ఎందుకు అందివ్వలేకపోతున్నాం?
సకల దేవతల రథం ముక్కలయ్యింది. సకల దేవతల రథం ముక్కలైపోయిందేమిటి? దేవతలందరి శక్తులు రథాల నుండి బయటకు వెళ్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే మనం రక్షించబడినట్లు అనిపిస్తోంది. కొన్ని క్షణాల్లో మనకి 1000 ఏళ్ల వరకు ఏ ప్రమాదం ఉండదనిపిస్తోంది. ఎందుకు ఈ అనర్థం జరుగుతుంది? మహాదేవుడి రథం ఎందుకు ఇలా కండకండాలైపోతుంది? మిగిలింది కొన్ని క్షణాలు మాత్రమే. ఈలోగా మహాదేవుడి కార్యం ఎలా పూర్తవుతుంది? ఇప్పుడు వాని అంతం ఎలా సంభవిస్తుంది? నాకు ముందే తెలుసు ఈ కార్యంలో విఘ్నాలు తప్పవని. ఈ విఘ్నానికి కారణమేంటి? సకల దేవతల రథం ఈ విధంగా ఎందుకు ముక్కలైంది? ఏం చతురానంద గణేశ, నాశనమైపోయిందా రథం? మమ్మల్ని నాశనం చేయడానికి నిర్మించావుగా, అదే నాశనమైపోయింది. ధనుస్సు బాణాలు లేవు. ఇంక సమయం కూడా నీ చేతుల్లోంచి జారిపోతోంది. తమరు ఊడిపోయేలా చేస్తోంది. ఎందుకంటే కొన్ని క్షణాల్లో మా త్రిపురాలు మరలా యథాస్థితి వైపుగా ముందుకు సాగుతాయి. దాంతో మమ్మల్ని కమ్ముకున్న మరణ మేఘాలు కూడా మమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోతాయి. ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎవ్వరికీ సాధ్యం కాదు. అప్పుడు ధర్మం మరణించి అధర్మం పెచ్చు పెరుగుతుంది. ఇదేమిటి మాత? ముందే తెలుసంటే దాని అర్థం? ఈ సమయంలో విఘ్నం ఎందుకు కలిగింది? నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. రథాన్ని నిర్మించినవాడు స్వయంగా మన పుత్రుడు గణేశుడే కదా పార్వతి? అవును మహాదేవ. వరము యొక్క నియమాలు అనుసరించి తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు గణేశుడు. మరెందుకు ఈ విఘ్నం కలిగింది? దీని పరిష్కారం మన త్రిమూర్తులకు కూడా అర్థం కాకపోవడం ఏంటి? బహుశా రథం నిర్మించడంలో నా వల్ల ఏదో తప్పు జరిగి ఉంటుంది. తప్పు జరిగింది, కానీ అది తమరి వల్ల కాదు విశ్వకర్మ. స్వయంగా మహాదేవుడి వల్లే జరిగింది ఈ తప్పు. నా వల్ల తప్పు జరిగినదా? ఏమిటా తప్పు? అవును స్వామి. ఎవరినైతే ప్రథమ పూజ్యుడి స్థానంలో స్వయంగా తమరు సకల దేవతలు కలిసి ప్రతిష్ఠించారో ఆ గణేశుడికి పూజ చేయడం మర్చిపోయారు తమరు. ఈ విఘ్నం ఆ పొరపాటుకు ఫలితమే స్వామి. మహేశ్వరి, తమరు ఏం మాట్లాడుతున్నారో తమకి అర్థమవుతోందా? అవును స్వామి, నేను అర్థం చేసుకునే చెప్తున్నాను. ప్రథమ పూజ్యుడు విఘ్నహరుడు గణేశుణ్ణి పూజించడమే ఈ విఘ్నం నుండి తప్పించుకోవడానికున్న ఒకే ఒక్క మార్గం. దీనికి కేవలం ఇంకా కొద్ది సమయమే ఉంది. తనకి నేను తండ్రిని, తండ్రి పుత్రుడికి పూజ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అది అసంభవం గణేశ. తమరు మాకు ఏ ఆపద కలిగించాలనుకున్నా అది అసంభవం.
స్వామి, ఆలస్యం మంచిది కాదు. ఇంకా సమయం మిగిలే ఉంది. ఇంకా గణేశుడికి దేవి, మీరే ఆలోచించి నాకు చెప్పండి. తండ్రి పుత్రుణ్ణి పూజించడం అనేది సాంప్రదాయానికి విరుద్ధం కదా. గణేశుడు నా పుత్రుడు పార్వతి. తమరికి పుత్రుడు మాత్రమే కాదు, స్వామి తను దేవతలకు, సకల దేవగణాలకు ప్రథమ పూజాధికారి కూడా. గుర్తు చేసుకోండి స్వామి, బ్రహ్మదేవుడి కంటే ముందు తమరే ప్రకటించారు, ఎవరే కార్యాన్ని తలపెట్టినా సరే గణేశుడికి తొలి పూజలు జరిపించాలని. నిర్ణయించుకున్న నియమాల ప్రకారం ప్రథమ పూజ్యుడయ్యేవారు ఈ పోటీలో విజయాన్ని సాధించడము ద్వారా తన అర్హతను నిరూపించుకున్నవారు. ఆ విజేత పేరే గజాననుడు. ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించడానికి పూర్వం జరిపించే పూజల్లో అందరికంటే ముందుగా విఘ్నహరుడైన గణేశుణ్ణి పూజించడం అనివార్యమవుతుంది. ఏ కార్యమైతే గణేశుణ్ణి పూజించడంతో ఆరంభమవుతుందో అది తప్పక సఫలమవుతుంది. తమరు అన్న మాటలను స్వయంగా తమరే మర్చిపోతే ఎలా స్వామి? నేను నా ప్రకటనను మరువలేదు ఉమా. అయినా మన పుత్రుడిని మనమే ప్రణామాలు ప్రభు. ప్రణామాలు ప్రభు. ఈ విచిత్ర ప్రకాశం ఏమిటి? సోదరులారా, ఇదేమిటి? ఏకంగా పంచముఖ గజానుడి రూపం దాల్చడి మహాదేవ పుత్రుడు. ప్రభు, తమరి అనుమానం, మహాదేవుడి ద్వైతీ భావం నాకు తెలుసు దేవి. దేవాది దేవుడు తమరు, విష్ణుమూర్తి ప్రజాపతి. ఒకవేళ తమరు తమ సందేహాల్ని తీర్చుకోకపోతే, తమరే రూపొందించిన నియమాలు పాటించకపోతే మిగిలిన లోకాలన్నీ ఆ నియమాలను ఎలా పాటించగలవు? అందరి సందేహము తీర్చాలి తమరు. తొలి పూజలందుకునే విఘ్నహరుడి తొలి పూజ నియమం తమరి ఉదాహరణతోనే స్థాపించబడాలి. దాన్ని చూసి భక్తి శ్రద్ధలతో జరిపించేటువంటి ఏ ధర్మకార్యమైనా నిరాటంకంగా సాగడానికి, మధ్యలో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి తగిన ఉదాహరణ కోసమే ఈ లీల జరిపించాను.